ఒక చిన్న గ్రామంలో ఒక పిసినారి ముసలమ్మ ఉండేది. ఆమె దగ్గర చాలా డబ్బున్నా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి ఇష్టపడేది కాదు. ఒకరోజు ఆమె దగ్గర ఉన్న బంగారం, డబ్బు అన్నీ ఒక చిన్న కుండలో పెట్టి ఇంటి వెనక ఉన్న నేలలో పాతిపెట్టింది. ప్రతిరోజూ అక్కడికి వెళ్ళి కుండను తవ్వి చూసి మళ్లీ దాచేది. ఒకరోజు పక్కింటి వ్యక్తి ఆమె ఈ పని చేస్తుండటం గమనించాడు. ఆ రాత్రే అతడక్కడికి వెళ్ళి నేల తవ్వి కుండలో ఉన్న బంగారం మొత్తం దొంగిలించాడు. మరుసటి రోజు ముసలమ్మ అక్కడికి వెళ్ళి తవ్వితే కుండ ఖాళీగా కనిపించింది. అది చూసి ముసలమ్మ బాగా ఏడవడం ప్రారంభించింది. అప్పుడొక జ్ఞాని అక్కడికి వచ్చి అడిగాడు, ఏమైందమ్మా? ముసలమ్మ జరిగిన విషయమంతా చెప్పింది. అప్పుడు జ్ఞాని నవ్వుతూ చెప్పాడు, అమ్మా, నువ్వు ఆ బంగారాన్ని ఎప్పుడైనా ఉపయోగించావా? ముసలమ్మ చెప్పింది, లేదు, నేను కేవలం చూసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు జ్ఞాని చెప్పాడు, అయితే అదే గుంతలో ఒక రాయి పెట్టి ప్రతిరోజూ చూసుకో, నీకు బంగారం ఉన్నట్టు అదే ఉపయోగం. ముసలమ్మ తన తప్పు తెలుసుకుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.